పురస్కరించుకొని హిందూ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణాధ్యక్షుడు కోన నరేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరుపతి గారు, బానేష్ కౌన్సిలర్ గారు మరియు మిగతా నాయకులు ఆడికి వెళ్ళడం జరిగింది నిన్న. ఆ సందర్భంలో మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు వచ్చి అది హిందూ ఉత్సవ కమిటీ మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆ వేదికను కూడా జనాన్ని చూసేసరికి ఆయన రెచ్చిపోయి మైకు పట్టుకొని రాజకీయాలు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారిని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీకి ఖండిస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. మంచిర్యాల ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు బుద్ధెరిగి నాకు ఓటకు వచ్చినప్పుడు చూస్తున్నాను, హిందూ ఉత్సవ కమిటీ వేదిక మీద ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే కాకముందు కూడా మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఉత్సవ కమిటీ పిలుపు మేరకు మేము వేయడం. దివాకర్ రావు ఎమ్మెల్యే సందర్భం ఉన్నప్పుడు కూడా మేము దివాకర్ రావుని కానీ బీఆర్ఎస్ని కానీ కించపరిచే విధంగా ప్రభుత్వం మీద ఏ రోజు కూడా మేము అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా గతంలో లేదు. కానీ ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే ఆయన ఓటమిని జీర్ణించుకోలేక, ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఇదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేసుకుంటూ పోతే నాకు పుట్టగతులు ఉండవు, కానీ ఇక్కడ ఈ వేదిక మీదనే ఈడికెళ్ళే మొదలు పెడదామని చెప్పి ఆపుకోలేక మైకు దొరికింది అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దివాకర్ రావు గారు మీరు అజ్ఞానం పడ్డరు, వయసు అయిపోయింది, మీకు ఇక రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటే పెద్దరికం నిలబడుతుంది. లేదా ఇలాంటి చౌకబార్ కార్యక్రమం చౌకబార్ కార్యక్రమం ఎప్పుడు చేసినా ఉచిత సలహా నేను మీకు ఇస్తున్నాను. బుద్ధిగా మీరు ఉండండి, ఇంట్లో రెస్ట్ తీసుకోండి, కానీ రాజకీయాలు చేస్తూ ప్రతి వేదికను కూడా ఉపయోగించుకొని మా ఎమ్మెల్యే గారిని విచక్షణ రహితంగా మాట్లాడితే మాత్రం చూస్తే ఊరుకోరు. కార్యకర్తలు అనేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడతారు. అది వేదికే కాదు, హిందూ ఉత్సవ కమిటీలో నువ్వు ఏం సూచనలు చేయాలన్నా 9 రోజులు అందరూ భక్తితోటి మీరు పూజ చేసారు. ప్రతి ఒక్కరు మరి స్వేచ్ఛగా వైర్లకు కానీ కరెంటు వైర్లకు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ అని ఉంటే చెప్పి మెల్లగా పోయి నెమ్మదిగా నిమజ్జనం చేయండి, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకండి అని చెప్పి ఆయన సూచనలు చేయాలి. అది పోయి నువ్వు రాజకీయంగా విమర్శించడం. ఇంకో సందర్భం ఇందాక మిత్రుడు చెప్పడం జరిగింది, శివాజీ విగ్రహాన్ని దాన్ని పురస్కరించుకొని కించపరిచే విధంగా మాట్లాడినట. శివాజీ అభిమానులకు ఎవరికైతే అందరికీ మీకు జ్ఞానోదయమైందా? ఇప్పటికైనా రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? దివాకర్ రావు చేస్తున్నారా, ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నారా? ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కూడా ఆయనకి ఇష్టం లేని సందర్భంగా మాట్లాడిందంటే మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు? ప్రేమ్ సాగర్ రావు గారేమో అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటే దివాకర్ రావు ఏమో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు. ఇది మీరు అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. అనేక సందర్భాలలో మేము వేదికల మీద చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. గట్టిగా మాట్లాడితేనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు అంటారు. కానీ ఈ వాస్తవాలు మీరు గ్రహించండి. దివాకర్ రావుకు తగిన గుణపాఠం మీరే రానున్న స్థానిక సంస్థల మీరు బుద్ధి చెప్పండి. అలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. ఆయన పదవిలో ఉంటేనేమో అందరూ ఏం మాట్లాడద్దు, కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అయిన తర్వాత మాత్రం ప్రతి వేదిక మీద మళ్ళీ విమర్శించడం పనిగా పెట్టుకున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఒకవేళ పునరావృతం అయితే మాత్రం మా కార్యకర్తలు తరిమి కొడతారు. మా ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల 9 రోజులు గణనాథుల కోసము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ కానీ, పోలీస్ శాఖ కానీ అన్ని శాఖలతో ఆదేశించి హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు పరీక్ష చూసుకుంటూ విశ్వ హిందూ పరిషత్తో కూడా మాట్లాడి మంచిగా వినాయకులని జాగ్రత్తగా మంచిర్యాల మంచి అనే భావంతో జరగాలి, ఏమో ఘర్షణలకు కానీ దాన్ని తావు లేకుండా చేయాలి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. చిన్న ఉద్రేకంతో అది విశ్వ హిందూ పరిషత్ అంటే మన భారతీయులది, అదొక ఏజెండా కాబట్టి దాని దగ్గర రాజకీయాలకు తావు లేకుండా మాట్లాడితే బాగుండు. ఇప్పటికైనా మీరు ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. మరి మీకు మనోధైర్యం దెబ్బతిన్నదా ఏందో మాకేం అర్థం అవుతలేదు. కానీ రాబోయే కాలంలో కూడా మీ పార్టీ నాయకులు మీకుంటారు, మా పార్టీ మా నాయకులు ఉంటారు. ఏదైనా చర్చకు వస్తే సబ్జెక్ట్ మీద మాట్లాడడం, ఏదైనా ఉంటే ఏ వేదిక ఉంటే ఆ వేదిక ముందట దాని గురించి మాట్లాడితే బాగుంటుందని మీకు వదిలేస్తాను. ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న హిందూ ఉత్సవ సమితి దగ్గర జరిగిన సంఘటన తీసుకుంటే, ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు ఇష్టారాధంగా మాట్లాడిన సందర్భంలో
ఎంత కంట్రోల్ అంటే హిందూ ఉత్సవ సమితి వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కానీ ఆయన కంట్రోల్ అయ్యే పొజిషన్లో లేడు. లేని సందర్భంలో మన అన్నవాళ్ళ అయినటి కుదర్ తిరుపతి కానివ్వండి, తర్వాత నరేష్ అన్న గారు మైకు లాక్కోవడం జరిగింది. లాక్కోవడం వల్ల అక్కడ గొడవ జరగకుండా ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు హిందువులను కానీ అక్కడ ఉన్న ప్రజలను కానీ రెచ్చగొట్టే ఉన్నాయి కాబట్టి ఆ మైక్ లాక్కొని అక్కడ ఆయనను కాపాడినట్టే మేము చేసింది మంచి పనే. ఆయన విషయంలో ఆయనకు మంచి పనే, కానీ ఆయన ఏదో చెడుగా ఆలోచించుకుంటున్నారు. ఏదైతే ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే గూండా రౌడీ ప్రతిసారి ఆయనకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే మతి తప్పిద్ది ఎప్పుడో అయిపోయింది, మతి పోయింది కాబట్టి అట్లా చేస్తున్నాడు. ఇన్ని విషయాలు తీసుకుంటే నేను హిందూ ఉత్సవ సమితి అది తర్వాత తోరణాలు తీసేసిన తోరణాలు కడితేనే పండగ కాదు. ఈరోజు గణపతులు చక్కగా పోవడానికి 40-50 లక్షలు పెట్టి 2వ ఫ్లోర్కు అంటే కింద ఉన్న తీగలను తీసుకుపోయి మీద మినిమంగా వచ్చేసి ఒక 5 రోజులల్లా దగ్గర ఒక 40 పోళ్ళు వేసిన చరిత్ర ఈరోజు ప్రేమ్ సాగర్ గారిది. నీలాగా ఎక్కడ దొరికితే అక్కడ కమిషన్లు తీసుకొని చరిత్ర మాది కాదు. కాబట్టి ఒకటి గుర్తుంచుకో, ప్రతిసారి మాట్లాడే ముందు ఇంతకుముందు నిన్న కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే ఇంతకుముందు ఒకసారి జరిగింది, మళ్ళీ కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏదైతే నిన్న జరిగినటువంటి వినాయక నవరాత్రుల నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాటు చేసినటువంటి మా స్టేజ్ దగ్గర జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఆ యొక్క సంఘటనలో మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు ఇష్టారీతిన గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సారావు గారిని కావచ్చు, ఇటు హిందూ సభ్యులను కావచ్చు, ఇటు హిందూ ఉత్సవ సమితి సభ్యులను కావచ్చు, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఏదైతే మరి గౌరవ శాసనసభ్యులు గారి వారి మనోభావాలు దెబ్బతిన విధంగా, ఇటు మా యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా మాట్లాడుతూ అతను చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారితో పాటు వారిని ఎంకరేజ్ చేసినటువంటి వారి లోకల్ లీడర్లకు కూడా వారి పేర్లతో కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల ప్రజలందరూ కూడా దయచేసి అందరూ కూడా గమనించాలి. ఏదైతే హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమంలో గౌరవంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వారిని కావచ్చు, బీజేపీ వారిని కావచ్చు, అదేవిధంగా స్థానిక బీఆర్ఎస్ నేతలను కావచ్చు పిలిచి ఆహ్వానించి సన్మానించి వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంబంధించి మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో మైకులు ఇస్తే ఈరోజు ఆ సభా స్థలిని అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ఇష్టారీతిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మాట్లాడిన విషయం ఇటు పత్రికల్లో కావచ్చు, అటు సోషల్ మీడియా కావచ్చు అందరూ చూసిర్రు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పొలిటికల్గా మీరు సభలు ఏర్పాటు చేసుకొని మాట్లాడే విషయం, కానీ దాదాపుగా మంచిర్యాల పట్టణంలో 2 లక్షల మంది జనాభా ఉంటారు. వాళ్ళందరి సాక్షిగా ఈరోజు అక్కడ నవరాత్రి ఉత్సవ సందర్భంలో అందరూ బాజాబరితోని ఊరేగుతున్న సందర్భం. ఆ సందర్భంలో చిన్నగా అతను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా స్పందించి ఇట్లా ఎందుకు మాట్లాడదని చెప్పేసి స్పందించి ఏదైనా అయితే అక్కడ ఎవరు కారణం అని చెప్పేసి అడుగుతున్నాం. మీరు 20 ఏళ్ళు ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏకతాడిగా వెళ్ళిరు కదా, కనీసం ఆ సభలో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలని లేకుండా ఈరోజు రౌడీ అని, గూండా అని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈ యొక్క మంచిర్యాలలో రౌడీ పాలన నడుస్తుంది, గూండా పాలన నడుస్తుందని చెప్పి మాట్లాడినావు. అంటే శివాజీ విగ్రహాన్ని ఈరోజు ఛత్రపతి శివాజీ గారు పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు, ఈ దక్షిణ భారతాన్ని కాకుండా మొత్తం భారతదేశాన్ని ఏకతాటిపై హిందువులను ఏకం చేస్తూ పాలించినటువంటి గొప్ప నేత. అలాంటి నాయకుడు ఈరోజు నీకు గూండాలే కనబడ్డా? అతని విగ్రహం పెడితే ఇక్కడ గూండా అవుతాడా? అంటే అతని విగ్రహం పెట్టుకొని గూండాగిరి చేస్తానని చెప్పేసి అన్నావు కదా, కొంచెమైనా మీకు సిగ్గు లజ్జ ఉందని చెప్పి అడుగుతున్నాం. ఇక మాకు ఇది ఎక్కడికో పోతుంది, ఈ దారి తీసే పద్ధతి కూడా కట్టగా అని చెప్పే ఉద్దేశంతోనే అక్కడ జరిగే కార్యక్రమంలో ఆ మైకును లాగేసుకునే సందర్భం. అంతే తప్ప మేమేదో 20 ఏళ్ళు చేసిన నాయకుని మైక్ గుంజుకోమని చెప్పేసి అది ఇది చాలా మంది మాట్లాడారు. అదంతా కూడా అబద్ధం. అక్కడ జరిగిన వాస్తవం
ఇప్పుడు మీ కళ్ళ కట్టని చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈరోజు హిందువుల మీద కావచ్చు, ఈరోజు పట్టణ ప్రజల మీద కావచ్చు, కులం మత భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేసి మరి గౌరవ శాసనసభ్యులు ఏదైతే మరి ప్రేమసారావు ఉన్నారో ఈరోజు మన మంచిర్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మా దివాకర్ రావు గారు ఏ చేసి ఆ వ్యాఖ్యలు చేసిరో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి